friends, welcome back to my channel. So recently January 2026, so జనవరిలో 26th రోజు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒక ఈవెంట్ జరిగింది హైదరాబాద్లో. చాలా ఎక్సలెంట్ ప్లేస్. సో ఆల్ లిటరేచర్ స్టూడెంట్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఎనీ అదర్ లాంగ్వేజ్ లిటరరీ స్టూడెంట్స్ కంపల్సరీ విజిట్ కావాల్సిన ప్లేస్ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. సో దాంతోపాటు ఇంకా కొన్ని రిలేటెడ్ లిటరరీ ఈవెంట్స్ జరుగుతుంటాయి. కంపల్సరీగా లిటరేచర్ స్టూడెంట్గా, యాజ్ అ లిటరేచర్ స్టూడెంట్గా యూ హ్యావ్ టు విజిట్ ద ప్లేస్. మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. తర్వాత రైటర్స్ వస్తారు, చాలామంది వేరే స్టేట్ నుంచి వస్తారు, ఫారెన్ రైటర్స్ వస్తారు. మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు, బుక్స్ ఉంటాయి, షాపింగ్ చేయొచ్చు. అక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి, ఆ స్టాల్స్ అన్ని తిరగవచ్చు. సో మనకు ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ కల్చర్ని మనం చూస్తాం. సో యూజువల్గా లిటరేచర్ స్టూడెంట్స్ చాలా బ్రాడ్ మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి మనం ఇట్లాంటి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మన నాలెడ్జ్ రియల్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నేను ఈ వీడియో కంటిన్యూషన్లో పెడతా, సార్ చూడండి. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కి వచ్చి సాత్వా నాలెడ్జ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మనం లోపలికి ఎంటర్ అవుతుంటే ఇట్లా పెద్ద బిల్డింగ్ ఉంటుంది, సాత్వా నాలెడ్జ్ సెంటర్ ఆ లొకేషన్ పేరు. సో ఇది మనకు టీ ఫైబర్ అని గవర్నమెంట్, ఇది తెలంగాణ గవర్నమెంట్ టీ ఫైబర్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది. సో ఇదంతా సాఫ్ట్వేర్ కల్చర్. ఇక్కడ ఉన్నది ఒక దేవత, ఒక టెంపుల్ ఎంట్రన్స్ పెట్టిండ్రు చిన్నగా. సో ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే, సో లోపలికి ఎంటర్ అయినప్పుడే చాలా స్టాల్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ స్టాల్ ఏముందంటే ఇక్కడ కొంచెం ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కొన్ని ఇవి పెయింటింగ్స్. కొందరు పెయింటింగ్స్ వేసిండ్రు, ఇది 100 రూపీస్, 800 రూపీస్ అని. ఇవన్నీ పెయింటింగ్స్, ఆయన పెయింటింగ్స్ వేసి వాళ్ళే అమ్మేస్తుంటారు. సో ఇవన్నీ న్యాచురల్ కలర్స్, కొందరు ఆర్టిఫిషియల్ కలర్స్, కొందరు. సో ఇది పెట్స్ కోసం మనము ఒక బౌల్ కొనుక్కొని అక్కడ బయట పెట్టాలి ఇంట్లో అని చెప్పి ఉంది. సో వీళ్ళే అనమాట ఆ బౌల్స్ ఇస్తారు, మనకు అమ్ముతారు. మనం అది ఇంటి బయట పెడితే కొన్ని ఎనిమల్స్కి వాటర్ అట్లా తాగడానికి హెల్ప్ అవుతుంది. సో ఇదంతా పెయింటింగ్స్. తర్వాత కొందరు ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతుంటారు, కేక్స్, బన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని శాంపిల్స్ ఇస్తారు. ఇవన్నీ కేక్స్, ఇవన్నీ హోమ్ మేడ్ కేక్స్ తెచ్చి అమ్ముతుంటారు. సో పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొద్దిసేపు ఆడుకోవచ్చు జాలీగా, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది చిన్నప్పుడు మనం స్టోన్స్ పెట్టి ఆడుకుంటాం కదా, సో అట్లనే ఇది స్టోన్స్ పెట్టి ఆడుకునేది కూడా ఉంటుంది. పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఆడుకుంటుంటారు అక్కడ. సో ఇక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇవన్నీ హ్యాండ్ మేడ్, మన వేస్టేజ్ నుంచి కొన్ని తయారు చేస్తారు, చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తారు. ఇవి మన ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దాని నుంచి తయారు చేస్తారు ఇట్లా. సో అది కూడా ఉందండి. తర్వాత ఇక్కడ ఒక వర్క్షాప్ ఉంది, అదంతా ఎకనామికల్, ఫినాన్షియల్ మ్యాటర్స్ గురించి చెప్తాను అన్నాడు. సో ఇదంతా స్టోన్స్ పెట్టుకొని ఆడుకునే వాళ్ళు కూడా ఆడుకుంటారు. ఇవన్నీ న్యాచురల్ కలర్స్, ఎక్సలెంట్ ఉంది ఇది. ఎట్లాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా న్యాచురల్గా చేసిన కలర్స్ అవన్నీ. సో చాలా ట్రెడిషనల్కి వాల్యూ ఇచ్చి, కొందరు అట్లా కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, ఆ ఎన్జిఓస్ వాళ్ళు దానిపైన స్టిక్ అనేవి వర్క్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం ఎన్జిఓస్ దగ్గర వర్క్ చేయాలంటే మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ నా డీటెయిల్స్ ఇచ్చిన ఆల్రెడీ. ఇవి కొన్ని ఈ రాక్ క్లైంబర్స్ అని చెప్పి మనం రాక్స్ని ఎట్లా సేవ్ చేయాలి, దాన్ని వాళ్ళతో ఎట్లా వర్క్ చేయాలి, కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి అట్లా. ఇంకా కొన్ని న్యాచురల్ పెయింటింగ్స్ తోటి పిల్లలకు పెయింటింగ్స్ వేసి ఒకటి వేస్తుంటారు ఆడ. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, సో వాళ్ళంతా వచ్చి వర్క్ చేస్తుంటారు. ఇక్కడ కొన్ని స్కానర్స్ పెడతారు, మనం వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు. ఇది నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, సో ఇక్కడ వీళ్ళు రన్నింగ్ పైన, ఈవెంట్స్ పైన స్టిక్కర్స్ కూడా ఫ్రీ ఇస్తారు. నాకు వచ్చింది చాలా. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ట్రైనింగ్ ఇస్తారు, వర్కౌట్, తర్వాత ఎక్సర్సైజెస్, ఈవెంట్స్ ఎక్కడ ఉన్నప్పుడు మనల్ని పిలుస్తారు. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు, మనం వాళ్ళతో వర్క్ చేయొచ్చు. ఇది బుక్ ట్రస్ట్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అని. ఇక్కడ 10% డిస్కౌంట్ తోటి అన్ని లిటరేచర్ బుక్స్ ఇస్తారు. తర్వాత ఇవి కొన్ని ఎనిమల్స్కి సంబంధించి కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి. సో వాళ్ళకి కొంత చారిటీ అమౌంట్ ఇచ్చి మనం కొన్ని బుక్స్ అవి ఇస్తారు, తీసుకోవచ్చు మనం. సో అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రీ. సో ఇక్కడ నుంచి మొత్తం లిటరేచర్ బుక్స్ ఉంటాయి. సో మనం బుక్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, పొలిటికల్ ఉంటాయి, ఇంగ్లీష్ రిలేటెడ్ సంబంధించి ఉంటాయి, హిస్టరీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి, అన్ని బుక్స్ ఉంటాయి లిటరేచర్కి సంబంధించి. ఇక్కడ చాలామంది బుక్స్ ఉంటారు. ఆ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు, మనం చూసి నచ్చింది తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో
సో ఇక్కడ మనం రిజిస్టర్ కావచ్చు. ఈ స్కానర్స్ ఉపయోగించుకొని మనం రిజిస్టర్ కావచ్చు. ఇది లోపల ఎంటర్ అయిన తర్వాత స్టాల్స్ మొత్తం చుట్టుముట్టు ఉంటాయి. బిల్డింగ్ మాత్రం అవసరం ఉంది, మామూలు లేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇతని స్టాల్ నాకు నచ్చింది. ఇది కూడా బాగుంది. ఏంటంటే మనం యూజ్డ్ బుక్స్ ఇంట్లో ఎన్నో వాడకుండా మూలకు ఉంటాయి కదా, ఆ బుక్స్ని ఇస్తే మనకు కొంత వాల్యూ దగ్గర వేరే బుక్స్ ఇస్తాడు ఆయన. మనకి ఏమైనా బుక్స్ కావాలనుకున్నప్పుడు ఇస్తాడు. అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. తర్వాత ఇది కొందరు రైటర్స్ వచ్చి కూర్చున్నారు. ఒక లాంజ్లా ఉంది. సో ఇది పిల్లలు ఆడుకునేది, గోల్ఫ్ అట్లా జస్ట్ కొందరు పిల్లలు ఆడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ తెలంగాణ టూరిజంకి సంబంధించింది ఒక స్టాల్ ఉంది. సో మన టూరిజం ఏంది, తెలంగాణ కల్చర్ ఏంది, ప్రైడ్ ఏంది, ప్లేసెస్ ఏమున్నాయని ఇది వన్ ఆఫ్ ద హైలైట్స్. ఇదేంటంటే సౌండ్ హీలింగ్ అని చెప్పిండు ఆయన. సౌండ్ హీలింగ్ అంటే మన బాడీకి దాన్ని టచ్ చేసి దాన్ని హిట్ చేస్తాడు. హిట్ చేస్తే ఆ వైబ్రేషన్స్ అన్నీ మన బాడీలో ప్రతి నర్వ్కి ప్రతి మూమెంట్ వెళ్తుందంట. సో అది చాలా నచ్చింది నాకు కాన్సెప్ట్. సో సౌండ్ హీలింగ్ నుంచి కూడా మనకున్న ప్రెషర్, టెన్షన్స్ ఇవన్నీ పోతాయంట. ఇంకా ఆయన దగ్గర నేను చాలాసేపు ఉన్నా అక్కడ. సో అట్లా రబ్ చేస్తుంటే కూడా దాని వేవ్స్ బాడీలోకి లోపలికి వెళ్తాయంట, వైబ్రేషన్స్ వస్తాయంట. అక్కడ చాలామంది టెస్ట్ చేసిండ్రు. అవును చాలా ఎక్సలెంట్ ఉందని కూడా చెప్పింది. తర్వాత నేను కూడా ట్రై చేసిన అనుకోండి. తర్వాత ఇది ఆయన ఒకసారి దాన్ని హిట్ చేసి అట్లా ముందు తిప్పుతుంటే దాని వైబ్రేషన్స్ వస్తాయంట. సో ఇదంతా గ్యాలరీ, ఫోటో గ్యాలరీ, తెలంగాణ కల్చర్ గురించి మొత్తం ఫోటో గ్యాలరీ అక్కడ. తర్వాత కొన్ని ఏమంటారు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించింది, తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్స్, సో వాళ్ళు కూడా కొన్ని స్టాల్స్ పెట్టుకున్నారు. సో ఆ స్టాల్స్ మనం చూస్తే ఇక్కడ కొన్ని బుక్స్ ఉంటాయి. తర్వాత ఇవన్నీ ఫొటోస్, ఇవన్నీ ఆర్టిఫిషియల్గా వేసినవి కావు, ఇవన్నీ హ్యాండ్మేడ్ పెయింటింగ్స్. ఇవన్నీ పెయింటింగ్స్ న్యాచురల్ కలర్స్తో చేసిన ఫొటోస్ అవి. సో ఇవన్నీ కూడా పెయింటింగ్సే, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి. తర్వాత ఇవి హ్యాండ్మేడ్ చిన్న చిన్న పిల్లలకు సంబంధించినవి తయారు చేసిన వాళ్ళు. ఇవి బుక్స్ కూడా చాలా పెట్టిండ్రు డిస్ప్లే చేసిండ్రు. అన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఇవి అని చెప్పడానికి రాదు. ఇవి ఫైనాన్షియల్ క్లబ్ అని చెప్పి మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎట్లా డీల్ చేయాలి, ఎకనామికల్ ప్లానింగ్ ఎట్లా చేయాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఎట్లా అవుతామని చెప్పి ఆ బుక్ వాళ్ళు మనకు గైడ్లైన్స్ కూడా ఇస్తారంట. ఇవన్నీ హ్యాండ్మేడ్ క్లాత్స్ అనమాట. క్లాత్స్, దాని తర్వాత హ్యాండ్ బ్యాగ్స్. ఇది ఏంటంటే ఓపెన్ స్మోకింగ్ జోన్ అంట. బాక్స్, ట్రైన్ బాక్స్ అలా ఉంది కదా, సో స్మోకింగ్ జోన్ అంట. నేను షాక్ అయినా. అందులోకి వెళ్ళి అందరూ స్మోక్ చేస్తుండ్రు. ఇది లోపలికి వెళ్ళి స్మోకింగ్ జోన్, స్మోకింగ్ ఏరియా అంట. నాకు అర్థం కాదు ఏంటంటే ఒకని స్మోక్ ఒకని పోతుంది కదా అందరు తాగుతుంటే, బట్ అది ఎంతో ఫన్నీగా ఉంది లోపల. సరే అట్లా ఇదంతా బిల్డింగ్స్ సూపర్ ఉన్నాయి. బిల్డింగ్స్ మాత్రం మామూలు లేదు. నేను అనుకుంటున్నా అదంతా ఐటీ పార్క్ అనుకుంటున్నా, అంత సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అవన్నీ. సో అట్లా అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చిన తర్వాత సో ఇక్కడ లిటరరీ స్ట్రీమ్ ఉంటుంది. సో ఇక మనం రిజిస్టర్ కావచ్చు. సో మనకు అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా వస్తాయి. సో ఇది ఆథర్స్ తోటి ఇంటరాక్షన్. కొందరు ఎవరైనా రైటర్స్, పోయిట్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ వచ్చి కూర్చుంటారు. సో వాళ్ళ దగ్గర మన ఆడియన్స్ అందరి దగ్గర ఇంటరాక్ట్ అవుతారు. మనం ఏదైనా డౌట్స్ ఉన్నా మనం అడగచ్చు. సో వాళ్ళు కూడా మనకు ఆన్సర్ ఇస్తారు. అట్లా ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండే, ఎవరు ఆథర్స్ కూర్చున్నారు. సో అందరు అడుగుతుండే, ఏదో ఆన్సర్ చెప్తుండే. సో అట్లా జరిగింది. నెక్స్ట్ ఇది పెయింటింగ్స్. ఇవన్నీ పెయింటింగ్స్, న్యాచురల్ పెయింటింగ్స్. మీరు చూడొచ్చు అన్నీ న్యాచురల్గా వేసిన పెయింటింగ్సే. దాదాపు చాలా మటుకు అన్నీ కూడా న్యాచురల్ కలర్సే వాడిండ్రు. సో అక్కడ కొన్ని నోటీస్ కూడా ఉంది, డూ నాట్ టచ్ అని. సో నేనేం టచ్ చేయలేదు, బట్ అవన్నీ కవర్ చేసిన. ఇది చూడండి, ఇవన్నీ ఫొటోస్ కాదు. అందరు ఫొటోస్ అనుకుంటారు. నేను కూడా ఫోటో అనుకున్నా సడన్గా చూసి. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది ఏంటంటే అది పెయింటింగ్. అది పెయింటింగ్. అట్లాంటి పెయింటర్స్, అట్లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. ఇది కూడా నేను ఫోటో అనుకున్నా. మనం సడన్గా దూరాన్ని చూస్తే ఫోటోనే అనుకుంటాం, కానీ ఫొటోస్ కావు అవన్నీ పెయింటింగ్స్. అంత బ్యూటిఫుల్గా ఎట్లా పెయింట్ చేశారు, రియల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆర్టిస్ట్కి. సో నిజాం ఫ్యామిలీకి సంబంధించినవి, వాళ్ళ కల్చర్ ఎట్లుండే అప్పుడు అని చెప్పేసి ఇవన్నీ ఫొటోస్ అవి. సో ఇక్కడ కొన్ని హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. ఈ హ్యాండ్లూమ్స్, ఆ క్లాత్ అనేది ఎంత సాలిడ్ ఉందంటే సిల్కీగా స్మూత్గా ఉంది.
అట్లా అందులో ఎలాంటి కూడా న్యాచురల్ డైస్ లేవని చెప్పి వాళ్ళు పెట్టిండ్రు. అది వేవింగ్ క్లాత్స్. నేను ఒకసారి పట్టుకొని చూసిన క్లాత్ కూడా అసలు అది నెక్స్ట్ లెవెల్ ఉంది. అది కలర్ కూడా చూడండి, ఆ క్లాత్ అది వీడియోలో అట్లా అనిపిస్తుంది, రియల్గా మాత్రం ఇంకా ఫెంటాస్టిక్ ఉంది. సో ఇదంతా కుకుడుకాయల గురించి, తర్వాత ఇదంతా వేవింగ్ గురించి, వేవింగ్ ఎట్లా చేస్తారు, న్యాచురల్గా ఎట్లా చేస్తారు, అంతా ఫోటో గ్యాలరీ అక్కడ. Thank you for watching my video. Please do like, comment, subscribe my video. Thank you all.